నిన్న పిసిసి క్రమశిక్షణ సంఘం ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేయడం పట్ల బీసీ సమాజం కావచ్చు, అదేవిధంగా తీర్మార్ మల్లన్న అభిమానులు కావచ్చు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనం తీర్మార్ మల్లన్న దగ్గర ఉన్నాము. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, దానికి 12వ తేదీ లోపు సమాధానం ఇవ్వాల్సి ఉంది కాబట్టి అసలు ఇస్తాడా ఇవ్వడా, ఆయన ఒపీనియన్ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లన్న, నీ రియాక్షన్ అసలు ఏంటి నిన్న షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత? షోకాజ్ నోటీసు పార్టీ కార్యకర్తగా, నాయకునిగా పార్టీకి నాకు మధ్యలో ఉన్నటువంటి విషయం అది. షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి లెక్కల్లో చాలా వ్యత్యాసం వచ్చి, సో బీసీలను ఒక రకంగా ఈ లెక్కలో తక్కువ చేసి చూపించారనేది మొత్తం బీసీ పౌర సమాజం అంతా గగ్గోలు పెడుతున్నటువంటి తరుణం. ఆ తరుణంలో బీసీల లెక్కలు తగ్గడం, ఎస్సీల లెక్కలు తగ్గడం, ముస్లింల లెక్కలు తగ్గడం, ఓన్లీ ఓసీల లెక్కలు పెరగడం, ఇది స్పష్టంగా గత వాటితో కంపేర్ చేస్తూ పౌర సమాజం అంతా, బీసీ ఇంటలెక్చువల్స్ అంతా, సామాన్య ప్రజానికం దగ్గర కూడా ఇదొక క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆ తల్లి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పక్షాలకు జితనే హిస్సేదారి ఉతినే భాగేదారి అనేటువంటి మాట చెప్తూ, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత వాటా దక్కాలి అన్ని రంగాలలో అనేది మా నాయకుడి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మరియు కాంట్రాక్టుల్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామనేది మేము మా పార్టీ నాయకులు అందరం కలిసి అందులో పెట్టుకున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మా నాయకుడి ఆలోచన కరెక్ట్ ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం కరెక్టు, మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన కరెక్టు, మా అందరిది పార్టీ లైన్లో ఎక్కడ కూడా రవంత మిస్టేక్ లేదు ఈ వ్యవహారంలో. అయితే పార్టీకి సంబంధించినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మా ముఖ్యమంత్రి గారు దానికోసం కొంత ఇనిషియేట్ చేసినాడు. ఆయన కొంత ముందుకు పోయినటువంటి పరిస్థితుల్లో మధ్యలో మరి ఏదైనా మర్రి చెట్టుకు చెదలు పట్టినట్టుగా ఆయన ఆలోచనకు చెదలు పట్టించే విధంగా కొంతమంది వ్యక్తులు ఆ క్యాస్ట్ సెన్సస్ అంశంలో జొరబడి బీసీల లెక్కను మ్యానిపులేట్ చేసిరనేది ప్రధానమైనటువంటి మా ఆరోపణ. అంటే పార్టీ లోపల ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన అంశాన్ని బహిరంగ సభలో వరంగల్లో భారీగా సభ పెట్టి మాట్లాడడం కావచ్చు, దాని తర్వాత మీ వేదిక ద్వారా కులగణన పత్రాలన్నీ చింపేస్తామన్నటువంటి విషయం చెప్పడం కావచ్చు, ఇది పార్టీ ఉల్లంఘన కిందికి రాదంటారా? అంటే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పార్టీ లైన్ క్లియర్ ఉందనేటువంటి మాట చెప్తున్నాం. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఈ సర్వే ద్వారా ఎలాంటి అపోహలు వచ్చినా అది మా రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే మా నాయకత్వం, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచన ఇక్కడ తప్పు అనేటువంటి చెడ్డ పేరు వస్తుంది మా నాయకునికి. ఎట్టి పరిస్థితుల్లో అది రాకూడదు. ఆయన ఆలోచించినటువంటి విధానంలో సజావుగా పక్కాగా సర్వే జరిగి తీరాలి. సో అది జరగకుండా ఆ డాటా మ్యానిపులేట్ అయినప్పుడు, సో ఆ డాటాలోంచి 40 లక్షల మంది హఠాత్తుగా మాయమైనప్పుడు సహజంగానే ఈ బీసీ వర్గాల నుంచి వచ్చేటువంటి ఆందోళన డైరెక్ట్గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. మేము నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం పడుతుంది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, ముఖ్యంగా బీసీలు మా లెక్కలే సరిగా చేయనప్పుడు మా బతుకులేం మారుస్తాం అనేటువంటి ఒక ఆలోచన వస్తే అది పార్టీకి మంచిది కాదు, మా నాయకుడు, మా ఫ్యూచర్ ప్రధాని రాహుల్ గాంధీ గారికి కూడా మంచిది కాదు. సో ఈ రకంగా పార్టీ లైన్ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత పార్టీ లైన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో కొంతమంది అగ్రవర్ణాలు రాహుల్ గాంధీ గారి ఆలోచనకు తూట్లు పొడిచి బీసీలకు పార్టీకి, బీసీలకు రాహుల్ గాంధీ గారికి మధ్య గ్యాప్ పెంచేటువంటి కుట్ర చేశారు. ఈ కుట్రను ఎట్టి పరిస్థితిలో మేము సహించము. ఆ కుట్ర నుంచి పుట్టినటువంటి కాయిదాన్ని తీర్మార్ మల్లన్న దగ్గర పెట్టి. అయితే ఇక్కడ